మన ప్రభువు మనల్ని ఏ వ్యత్యాసం లేకుండా తన స్వరూపమందు తన పోలిక చొప్పున చేసుకున్నాడు. అందులో ఎలాంటి వర్ణ వ్యవస్థ కానీ, కుల వ్యవస్థ కానీ, స్త్రీ పురుషుడన్న భేదం కానీ, ప్రాంత భేదం కానీ ఇలాంటివి ఏవీ లేకుండా ప్రభు మనల్ని సృష్టించాడు అని ఒక పక్క బైబిల్ చెప్తూ ఉంటే, ఇంకొక పక్క భారతదేశంలో ఉన్నటువంటి వేరు ధర్మ పుస్తకాలు, ధర్మం చేయటం అనంటే చిన్నప్పుడు నేనేమనుకునేవాడిని అనంటే అదేదో ధర్మ కార్యాలు అనంటే అవసరమైన వాళ్ళకి ఏదైనా డబ్బులు ఇవ్వటము, లేకపోతే అవసరమైన వారికి ఏదైనా సహాయం చేస్తే అది ధర్మం అనుకున్నాను. కానీ నిజానికి ధర్మం అంటే అది కాదని, ధర్మం అంటే ఇంకేదో అని నాకు అర్థమైంది. దాన్నే భగవద్గీత 3వ అధ్యాయం 35వ వచనంలో ఏముంటుందంటే, శ్రేయాన్ స్వధర్మో విగుణః అని ఉంటుంది. అంటే విగుణమైనా సరే స్వధర్మం మాత్రం స్వధర్మమే చేయాలి. పరధర్మాత్ స్వనుష్ఠితాత్ అంటే పరధర్మం ఎంత నిష్ఠగా పాటించినా అది నీకు నష్టమే.